హాయ్ అండి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక గ్లాస్ పెట్టండి, కరెంట్ బిల్ రాదు. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి నోటిఫికేషన్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. రోజు కూడా బ్రషెస్తో ఇలా బ్రష్ అయితే చేస్తూ ఉంటాం కదండి. బ్రష్లు కొన్ని రోజులకి వాటిపైన మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ పట్టేసి ఉంటుంది. దానిపైన మనకి తెలియని క్రిములు కానీ అలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. ఇలా అప్పుడప్పుడు మనం ఒక 10 డేస్కి కానీ అలానే ఒక 15 డేస్కి కానీ ఈ విధంగా చక్కగా మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్రష్ల పైన క్రిములు కానీ డస్ట్ కానీ అలానే మనకి తెలియని సూక్ష్మజీవుల రూపంలో చిన్న పురుగులు అయితే ఉంటూ ఉంటాయండి. అలాంటివి కూడా వీటిపైన వాళ్ళు ఉంటాయి కదండి. అవి మనకి కంటికి కనిపించవు. ఇలా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలా బ్రషెస్ అన్నీ కూడా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని ఒక హాఫ్ నిమ్మరసాన్ని కూడా ఇందులో ఈ వాటర్లో పిండుకొని గోరువెచ్చని వాటర్లు ఇందులో పోసేసి ఇలా బ్రషెస్ అన్నీ కూడా మునిగేట్లాగా ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా మనకి తెలియని వీటిపై బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. డస్ట్ ఉన్నా కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. చక్కగా మనకి బ్రషెస్ కూడా చక్కగా క్లీన్ అవుతాయి. కాబట్టి ఇలా రోజు మనం బ్రష్ని చేసుకోవడానికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలా నాప్కిన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఎక్కువగా మనం ఇలాగా కిచెన్లో వేడి గిన్నెలు పట్టుకుంటూ ఉంటాం కదా. దానిపైన మనకి తెలియని డస్ట్ కానీ ఇలా దానిపైన ఉంటూ ఉంటాయి కదండి. ఏదైనా మనం వంట పాత్రలు పట్టుకునేటప్పుడు జిడ్డు కానీ అలాంటివి ఉంటూ ఉంటాయి. దీనిపైన నాప్కిన్స్ పైన ఎక్కువగా మనకు తెలియకుండానే వీటిపైన ఇలా జిడ్డు కానీ డస్ట్ కానీ ఇలా మురికి కానీ చాలా ఉంటుందండి. ఇలా మనం అప్పుడప్పుడు చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా వాష్ చేసుకుంటే చక్కగా మనకి నాప్కిన్స్ మంచి సువాసన భరితంగా ఉంటాయి. దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ జిడ్డు కానీ పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి. ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఈ గిన్నె నిండా నేను వాటర్ అయితే పోసుకున్నానండి. దీనిలో ఒక స్పూన్ వరకు మనం ఇలా షాంపూ వేసుకోవాలండి. అది ఏ షాంపూ అయినా పర్లేదు. ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఇలా ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలానే ఒక అరబద్ద నిమ్మరసం కూడా ఇందులో పిండేసుకుని ఆ బద్ద కూడా అందులో వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి వాటర్లో నాప్కిన్స్ ఈ విధంగా పెట్టేసి తర్వాత వాష్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా వాటిపై ఉన్నటువంటి క్రిములు కానీ జిడ్డు కానీ మరకలు కానీ అంతా కూడా తొలగిపోతాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ బాటిల్స్ మనం ఇలాంటివి జ్యూస్ బాటిల్స్ ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. పిల్లలు తాగుతూ ఉంటారు. ఇలాంటివి జ్యూస్ బాటిల్ చిన్నవి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాటిల్ తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగైతే కట్ చేసేసుకోవాలండి. సిజర్ కానీ లేదంటే చాకును కానీ కొంచెం స్టవ్ మీద హీట్ చేసేసుకుంటే చాలా ఈజీగా ఇలా కట్ అయిపోతుందండి. ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్ని చక్కగా ఈ విధంగా అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఇంట్లో మనం రూమ్ ప్రజనర్ లాగా ఉపయోగించుకోవచ్చు. చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా బాటిల్ని అయితే కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పై వైపును కూడా ఇలా కొంచెం ఈ పార్ట్ కూడా తీసేయాలండి. ఇలా మనకు కావాల్సినటువంటి బాటిల్ని అయితే ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. ఇలా పై పార్ట్కి నేను ఇలా హోల్స్ అయితే పెట్టుకున్నానండి. నేను ఫోర్క్ స్పూన్ తీసుకొని ఇలా స్టవ్ని ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన 4 స్పూన్ పెట్టేసి పై పార్ట్కి ఈ విధంగా నేనైతే హోల్స్ పెట్టేసుకున్నానండి. ఇలా చక్కగా మనం ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటే చక్కగా యూజ్ అవుతుంది. చిన్న బాటిల్ చూడటానికి చాలా బాగుంది కదండి, బ్యూటిఫుల్గా ఉంది. ఇలా ఇంట్లోనే మనం ఈజీగా బాటిల్ని అయితే ఇలా రెడీ చేసేసుకొని చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా అని చూస్తున్నారండి, ఇది చక్కగా వర్క్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా నేను బాటిల్ని అయితే ఇలా రెడీ చేసుకున్నాను కదండి. కింది పార్ట్లో ఈ విధంగా సాల్ట్ని 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను.
మీ దగ్గర రాళ్ళు ఉప్పు ఉంటే రాళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా తర్వాత షాంపూ కానీ కంఫర్ట్ కానీ ఏదైనా ఓకేనండి. ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ షాంపూ వేస్తున్నాను. షాంపూ పైన లవంగాలు 4-5 ఈ విధంగా అక్కడొకటి గుచ్చేసి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పై పార్ట్కి హోల్స్ అయితే పెట్టుకున్నాం కదండి, ఆ పై పార్ట్ కూడా దాని వైపు దీనికి అమర్చేసి ఇలా రూమ్స్లో కానీ బెడ్రూమ్స్లో కానీ బాత్రూమ్స్లో కానీ ఈ విధంగా పెట్టేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. రూమ్ ప్రెజనర్ లాగా చక్కగా ఉపయోగించుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఇంట్లో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా రూమ్ ప్రెజనర్ లాగా ఉపయోగించుకోవచ్చు. సో మరి మీరు కూడా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. చూడటానికి చిన్నగా క్యూట్గా చాలా బాగుందండి. ఇలా మనం రూమ్స్లో పెట్టుకున్న బాత్రూమ్స్లో పెట్టుకున్న హాల్లో పెట్టుకున్న ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా పడేసి వాడుతూ ఈ విధంగా చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుంటాం. గ్లాసులు 2 కూడా ఒకదానిలో ఒకటి ఇలా ఒక్కోసారి ఇలా పెట్టేసి మనం బోర్లిస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి గిన్నెలు కానీ ఇలా మూతలు కానీ ఒకదానిలో ఒకటి ఈ విధంగా ఉన్నప్పుడు త్వరగా రావు కదా, మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. తీయటానికి చాలా ట్రై చేస్తూ ఉంటాము, అవి రావు కదా. అలా గట్టిగా ఉన్నప్పుడు ఒక స్పూను ఆయిల్ వేసేసామనుకోండి చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా గ్లాసులు రానప్పుడు గట్టిగా ఉన్నప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. డీ ఫ్రిడ్జ్లో ఇలా గ్లాస్ పెట్టి చూడండి, చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ని మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇలా గ్లాస్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే మనకి డీ ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి. ఇందులో మనం డీ ఫ్రిడ్జ్లో ఏదైనా బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్న అతుక్కుపోయి త్వరగా రావు కదా, ఐస్ అంతా గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని దానిలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బాగా కరిగించుకోవాలి. ఈ వాటర్ని గ్లాస్తో ఇలా గ్లాస్లో ఉన్నటువంటి సాల్ట్ వాటర్తో సహా ఈ విధంగా ఆ గ్లాస్ వాటర్ని ఈ విధంగా డీ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి మనకి ఐస్ త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుందండి. అలానే మనకి ఎక్కువగా కరెంటు బిల్లు కూడా రాదండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఐస్ గడ్డ కట్టకుండా సాల్ట్ వాటర్ని ఇలా గ్లాసులో పోసి పెట్టామనుకోండి మనకి చక్కగా ఇలా మనకి ఐస్ అనేది ఎక్కువగా గడ్డ కట్టకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. దీనివల్ల మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.